ప్రభుత్వం పాలించవద్దని దేశ ప్రజానికం కోరుకున్నారని వారి ఆకాంక్షను నెరవేర్చడానికి సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. తద్వారా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై వేచి చూసే ధోరణితో ఉన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల్లో దేశ ప్రజలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారని బీజేపీకి మెజార్టీ ఇవ్వలేదని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు నిన్న ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. 2 గంటల పాటు జరిగిన ఈ భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. తమ కూటమికి ప్రజలు మద్దతు పలికారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీకి ఆ పార్టీ అనుసరించే విద్వేష వివక్షపూరిత అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా ధీటైన జవాబుగా ఖర్గే అభివర్ణించారు. రాజ్యాంగానికి మద్దతుగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది అని అన్నారు. ధరల పెరుగుదలకు, నిరుద్యోగానికి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ తీర్పు ఇచ్చారు అని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని కొనసాగే బీజేపీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలని కూటమి నిర్ణయించిందన్నారు. ఈ మేరకు కూటమి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని పేర్కొంటూ తీర్మానాన్ని ఖర్గే చదివి వినిపించారు. అంతకుముందు ఇండియా కూటమి నేతల సమావేశాన్ని ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఐక్యంగా పోరాడిందని, భాగస్వామ్య పక్షాలని సమర్థవంతంగా పోరాడాయని పేర్కొంటూ కూటమి పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మోదీకి, ఆయన అనుసరించే రాజకీయాలకు పూర్తి వ్యతిరేకమన్నారు. ఎన్నికల ఫలితాలు మోదీకి రాజకీయంగా తీవ్ర నష్టదాయకమని, నైతికంగా ఆయనకు ఘోర పరాభవాన్ని మిగిల్చాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ప్రజా తీర్పును తొంగలో తొక్కడానికి మోదీ సిద్ధమయ్యారని విమర్శించారు. రాజ్యాంగ విలువలకు, ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీలను ఇండియా కూటమి ఆహ్వానిస్తుందని ఖర్గే పిలుపునిచ్చారు. కాగా ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు గల అవకాశాలు, భవిష్యత్ వ్యూహంపై కూటమి నేతలు చర్చించారు. ఎన్డీఏలో కీలకంగా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్లను కూటమిలోకి ఆహ్వానించే అవకాశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం చమ్ సోరెన్, మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్సీపీ పార్టీ నేతలు శరద్ పవార్, సుప్రియా సూలే, లెఫ్ట్ నేతలు సీతారాం ఏచూరి, డి రాజా, ఆప్ తరపున రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.